దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 31వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాము. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యములో పాత సంగతులను జ్ఞాపకము చేసుకొనకుండా వాటి గురించి తలంచుకొనవద్దు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పలికించిన మాటలను మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. మానవుడు ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటూ వారి బ్రతుకులన్నీ సుఖముగా వెళ్ళబుచ్చుకొనుట కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు అని పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథములో 3వ అధ్యాయము 12వ వచనములో చెప్పుట మనము ఇక్కడ చూస్తున్నాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఏమంటున్నాడు? నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదనని యెషయా ప్రవక్త ద్వారా వాగ్దానము చేస్తున్నాడు. ఎంత గొప్ప మాట! బహుతరములకు సంతోష కారణముగాను నిన్ను చేస్తున్నాను అంటున్నాడు మానవుణ్ణి. మరి సంతోషముతో ఉండటమే దేవుని యొక్క కోరిక, ఆయన ఆశ, ఆయన నిర్ణయము. నిన్ను బహుతరములకు, ఒక తరము కాదట, బహుతరములకు సంతోష కారణముగా చేస్తాను అని అంటున్నాడు. ఆ మాట యెషయా ప్రవక్త ద్వారా వాగ్దానము చేస్తున్నాడు మన దేవుడు. మరి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలు కట్టడలను పాటించుచు దేవునికి ప్రార్థనలు చేయుచు సంతోషముగా గడుపుట దేవుడు మనల నుండి ఆశపడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాలములు సమయములు ఆయన నియమించి ఉన్నాడు. ఇదిగో దేవుడు ఏర్పాటు చేసిన ఈ 2024 సంవత్సర కాలము ఈ రోజుతో ముగిసిపోతుంది. కాబట్టి ఈ 2024 సంవత్సరం అంతయు ఆయన కాపుదలలో మనం క్షేమంగా ఉన్నందుకు దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు కొత్త సంవత్సరము అనగా 2025లోకి ప్రవేశించబోతున్నాము. కొత్త సంవత్సర ప్రవేశానికి ప్రారంభ దశలో ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, కొత్త సంవత్సరంలో మనము అనేక అద్భుత కార్యాలు చూస్తాము. దేవుడు మన యందున్నాడు. మన కొరకే, మన యొక్క క్షేమము కొరకు, మన యొక్క ఆనందము కొరకు, మన 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 సంతోషము కొరకు దేవుడు అనేక రకాలుగా అన్ని సృష్టి అంతయు మానవుని క్షేమం గురించి తయారు చేశాడు దేవుడు. మర్చిపోవద్దు సుమా. కొత్త సంవత్సర ప్రవేశానికి మనము ప్రారంభ దశలో ఉన్నాము. ఇప్పుడు కొత్త సంవత్సరములో మనము ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు 2024 సంవత్సరం నుండి దేవుని కృప, ఆయన దీవెనలతో మనము కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాము. అంటే 2024 సంవత్సరము పూర్తిగా డిసెంబర్ 31వ తారీఖు వరకు 2024 సంవత్సరము గడుస్తుంది. డిసెంబర్ 31న అది గడిచిపోతుంది. ఈ గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని సజీవంగా ఉంచి మనల్ని అన్ని విషయాల్లో ఆదుకుంటూ అనేక కష్టాలు, బాధలు, శ్రమలు అన్నిటికీ మనకి దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని కాపాడాడు. మనం అందుకేం చేయాలి? ఆయన కృప అంతంత కాదు. మనము 2024 సంవత్సరం నుండి దేవుని కృప, ఆయన దీవెనలతో మనము కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాము.
మన పాపపు క్రియలు అనగా అనేక రకాలు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతు మాటలు, వీటన్నిటిని విసర్జించి ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయా, సాత్వికము కలిగి ఉండి ఆత్మానుసారముగా జీవించుచు దేవుని మహిమపరుచుకుంటూ మనము తప్పకుండా కొత్త సంవత్సరంలో మనము పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. కొత్త సంవత్సరం అంతయు మనకి ఆనందకరంగాను, ఆహ్లాదకరంగాను, క్షేమంగాను, మన జీవన విధానం అంతయు మనకు సంతృప్తిగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి మనము ఆయనను నమ్మి, ఆయన విశ్వసించి, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనము అనుసరిస్తూ మనం ముందుకు సాగుతూ మన జీవన విధానాన్ని గడుపుకుంటూ దేవుని స్మరించుకుంటూ దేవునికి ప్రార్థనలు చేసుకుంటూ, ప్రార్థన చాలా ముఖ్యమైనది. ప్రార్థన ఒక ఆయుధము లాంటిది. మానవులకి దేవునికి దారి చూపెట్టేది ప్రార్థనే. నిత్యము ప్రార్థనతో ఉండి మనము పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలని నిత్యము మేము దేవా ఇలా ధ్యానించుకొని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, గతించిపోవు వాటిని నెమర వేసుకోవద్దు, వాటి గురించి ఆలోచించవద్దు, వాటి గురించి చింతించవద్దు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. కొత్త సంవత్సరంలో మనము అనేక రకాలుగా దేవుని స్తుతించుకుంటూ మనము కొత్త భాగ్యాలు మనము పొందుకుందాము. మనము నిత్యము ఆశీర్వచనములతో దేవుని యొక్క పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. కృపగల తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి నాయన ఈ వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. ప్రభువా, ప్రతి ఒక్కరము తండ్రి నాయన పాత సంవత్సరపు జీవితమంతయు నాయన అనేక కష్టాలకు ఓర్చిన, సుఖాలకు ఓర్చిన, సంతోషముతో ఉన్నను కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టించబోతున్న మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఈ కొత్త సంవత్సరంలో అనేక కార్యక్రమాలు నాయన నువ్వు జరిగించు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఇండ్లలో తండ్రి దేవ బిడ్డలకు నాయన వివాహాలు జరగనై ఉండగా తండ్రి, ఎట్టి ఆటంకములు, ఏ సాతాను శోధన, ఏ అపవాది క్రియలు రాకుండా వాటిని లయపరిచి 2025లో ప్రతి కుటుంబము ఆనందముతుండలాగా ఆశీర్వదించమని నాయన ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.